శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః సమస్తకల్యాణగుణాభిరామः సీతాముఖాంభోరుహ చంచరీకः నిరంతరం మంగళమాతనోతు. ఆ रघुराम जय रघुराम, श्री रघुराम जय रघुराम, सीता मनोभिराम, श्री रघुराम जय रघुराम. పుటకైనా హరలో మీరే దశరథ రామ్, శ్రీ రఘురాం జయ రఘురాం, సీతా మనోభిరాం, శ్రీ రఘురాం జయ రఘురాం. శాంతి నివాసం అనుభవే శుభగుణ శోభితరాం, శ్రీ రఘురాం జయ రఘురాం, సీతా మనోభిరాం, శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం. సర్వమంగళాని భవంతు. అమ్మా లక్ష్మి, ఈ ప్రసాదం తీసుకెళ్ళి మీ అత్తగారికి ఇవ్వమ్మా. అలాగే మావగారు. శ్రీరామచంద్ర, సిరి సంపదలు, బిడ్డా పాపలు, భోగభాగ్యాలు అన్నీ ఇచ్చాం. కానీ మా ఇంట శాంతిని మాత్రం కరువు చేశాం. అనుదినం అనుక్షణం సుఖ దుఃఖాల సయ్యాటలతో ఊగులాడించి నీ విశ్వలీలా విలాసంలో మా శాంతి నివాసం సార్థకం చేయటం నీకెంత మాత్రం ప్రభు. అంతా నీ లీల. మీ చిన్నాన్ని చదువుకుంటున్నారేమో చూసిరండి నాయన. పొద్దున్నే మిమ్మల్ని పాఠాలు చదువుకోమంటే ప్రసాదం తింటూ పచారు కొడుతున్నారా? ప్రసాదం తింటే బాగా చదువుతుందని తాతయ్య చెప్పాడు. ప్రసాదం తింటే చదువుకున్నానే పాస్ అవుతాట. ఇప్పుడు చదువు బాగా రసాలం. అంత వసంతముక్తి చరమాద్రమభాగ చరాభిరత్తు సామంత మనంతజాలక సమంజస కుంజిత కుందరోజ్జాంత నితాంత తాంత. ఒరే, నీకేమైనా అర్థమైందిరా? పొద్దున్నే శాంతమ్మ గారి పాఠం ప్రారంభమైందిగా, మన పాఠం సాగినట్టు. అప్పుడే షికారికి బయలుదేరావా? చదవాల్సింది చాలా ఉందన్నా.
చదువు ఈ ఇంట్లో చదువు బ్రహ్మదేవుడికైనా సరే రాదు. ఈ చెవులో నాన్నగారి రామాయణం, ఈ చెవులో అమ్మగారి గీమాయణం. పెద్దవాళ్ళను అలా దూషించకూడదు నాయన. ఇదేగా నువ్వు చెప్పే పాఠం. అది సరే, అమ్మ గుర్తు శృతి నుంచి సింహనాదానికి చేరకముందే కాస్త కాఫీ తించు, మనం నెమ్మదిగా దారుతున్నాం. అదిగో రవళకే తీసుకొస్తాను. థ్యాంక్స్. ఈ జిమ్మడి పనులు ఎక్కడే? రేడియో తెలుగు వార్తలు చదువుతున్నది శాంతమ్మ గారు, వింటున్నది శాంతి నివాసం. వాగి వాగి నా నోరు పడ్డానే కానీ ఈ ఇంట్లో ఒక్క ఆడదానికైనా బుద్ధి ఉందా అంట. ఏమిటే శాంత, పాచిమోహంతో ప్రారంభించావు? అలా మీరు ఉండండి. తిండి కనపడే కళ్ళు మండి నేను చస్తుంటాను. నీ భుజం మీదే ఉంది కదే. ఉంటా ఉండి మీరు ఊరుకోండి. నిన్న రాత్రి అనగా భోజనం చేశానే, తెల్లవారి ఇంత కాఫీ పలహారం ఇవ్వాలని ఒక్క ఆడదానికైనా జ్ఞానం ఉందా అంట. ఇప్పుడే కదా మొహం కడుక్కొచ్చావు, తెస్తారు. వాళ్ళు ఏదో పనులు చేస్తూ ఉంటారు భోజనం. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంట కమిషను, వడ్ల కమిషను, గాలి కమిషను, అన్నింటికి మిషనే. ఇంకా వీళ్ళు ఏమిటి చేసేది? వండుకోవడం, మింగడం, ఇంతేగా. ఈ మాత్రం దానికి ఆపసోపాలు, కోపతాపాలను. మా కాలం నాడు మిషన్లు అన్నీ ఉన్నాయా? నేను చేయలేదు చాకరీ. అత్తయ్య గారు ఏమే? అత్తయ్య గారు దుత్తయ్య గారు అనుకుంటూ దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ఇప్పుడు లేచి వస్తున్నావా? వాళ్ళు నీకంటే ముందే లేచారే. కాఫీ పలహారం తయారు చేసుకొస్తుంది. ఇదిగో తగుదల మన ప్రతి విషయంలో మీరు తగ్గు వస్తుంది. నాకు ఒళ్ళు మండిపోతుంది. అంతా వాడి లీల. ఏమే ముద్ద, నా కాఫీ పలహారం ఎక్కడ? ఇక్కడికి తెమ్మంటారా? భోజనం ఎక్కడ ఉంటాను తెలీదు. వంటింట్లో పీట వేసి వచ్చాను. నేను అక్కడికి చావలేనే. మరి ఎక్కడ పెట్టమంటారు? ఎత్తి మీద. ఎత్తిపై పెడితే ఎలా తింటావమ్మా? రే రే పెద్ద చిన్న అక్కడ ఏమిటా వాగుడు? మొన్న ననక టానిక్ అయిపోయింది. సంబంధాన్ని తెచ్చావా? నేనే తీసుకొచ్చానమ్మా టానిక్. అయితే ఏది? మందు తీగా ఉంటేను చెల్లాయి ఒక్క కుక్కలో తాగేసింది. అదిగో చూడు ఎలా తయారైంది అప్పుడే. అమ్మా చూడవే అన్నయ్య, నన్ను చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు. నేనట ఇంట్లో అందరి మీద చాడీలు చెబుతానట. నేను పోతే గాని ఇల్లు బాగుపడదంటమ్మా. ఇంకా టా ఎందుకు? చెప్తాను అలాగని. అమ్మాయి కర తీసుకురావే, తెస్తా. అయితే వస్తా. ఏమిటి బాబా ఈ దూకుడు? లోపలికి కదా బాగు బాగు. నేను మీరు దాటిందంటే మీ చులు దులిపేస్తుంది. వస్తాను బాబా. అది సరిగ్గా నిండిపోయింది. ఇంక బాగా వచ్చేస్తాడు. ఇంటికి రమ్మని ప్రాణం చేస్తాడు. కరెక్ట్ ఏం వచ్చేసాను. కావాలంటే టైం చూసుకో. చూసావుగా మన ఒప్పందం ఏమిటి? నువ్వు సరిగ్గా 8ంటికి రావాలి, నువ్వు చిన్నగా 8ంటికి రావాలి. నువ్వు రాలేదు, మనం రాం. ఏమైనా సరే ఒకటిలో నేను తెలిపోవాలి. నువ్వు మా ఇంటికి వస్తావా రావా? నీకు ఇల్లు కూడా ఉందా? నాకు లేకపోతే మా నాన్నగారికి ఉంది. ఏమిటి అద్భుతాలు హిందుస్థానీ పిచ్చివాడు పంపక నేను చచ్చినా రాను. ఏమన్నా మా నాన్న పిచ్చోడా? ప్రసిద్ధ విశాలాంతుడైనా కెప్టెన్ పరమానంద గారిని పిచ్చోడంటావా? పిల్లల దగ్గర సరిపోయింది. లేకపోతే ఇప్పుడు చెప్పు, నువ్వు మా ఇంటికి వస్తావా రావా? ఒకటోసారి, అమ్మా రెండోసారి, అమ్మా మూడోసారి. ఏమిటమ్మా అది? కట్టుకున్న మొగుడు కాళ్ళ వేళ పడుతుంటే ఎందుకు అలా గేలు చేస్తావు? బాగు బాగు, నేను కాళ్ళ వేళ పడలేదక్కయ్యా, కాలు జారి పడ్డాను అంతే కదూ. చిట్టి, ఈ ప్రవర్తన ఏం బాగాలేదమ్మా. రమణి నోర్ముయ్, నువ్వే అసలే నా కూతురు నీతో నేర్పడానికి చెట్టంత మొగుడిని దిగమంచి జీతం చేస్తాను. అత్తయ్య పన్నెండు ముందు చేసుకోకండి, మీకు అసలే గుండెదరా. అమ్మా పోర్ని నోరు పడా. నిజంగానే వచ్చిందా? చిట్టి చిట్టి డాక్టర్ అమ్మా జాగ్రత్త జాగ్రత్త. అమ్మా అమ్మా అమ్మా. బావా బావా త్వరగా ఈ డాక్టర్ తీసుకురా బావా. ఎవరు నేనా? మరి ఇంటికి నువ్వేగా అల్లుడివి. బాగు బాగు, ఈ ఎడావులో ఆ సంగతి ఏమంటున్నాను? ఈ ఇంటికి నేనేగా అల్లుడి. బాగు బాగు వెళ్ళరా, త్వరగా తీసుకురా. అమ్మా మామయ్య, అత్తయ్యకి అపాయం. నిద్ర లేచిన తర్వాత మీ అత్తయ్యకి ఇదే మొదటి అపాయం. అంతా వాడి లీల. భయపడు మాయా, అదే పడకు. మా ఇంటి పక్కనే పశువులు డాక్టర్ ఉన్నాడు, వాడిని పట్టుకొస్తాను.
ఏమండి ఏమండి ఆగండి. అయ్యో మిమ్మల్ని ఏమండి ఏమండి మీ హ్యాండ్ బ్యాగ్ అండి. ఏమండి ఏమండి ఆగండి ఆగండి. మీరు బాగా చదువుకున్నారనుకుంటాను. ఏమండి మీరు పారేసుకున్న బ్యాగ్ ఒక పెద్ద మనిషి పట్టుకొచ్చిస్తే కనీసం ఒక ట్యాంక్ అన్నా పారేయకూడదు. మన్నించండి, కంగారులో మర్చిపోయాను. కంగారు ఎవరు చూసి? ఓ ఏమండి నేనంత భయంకరంగా ఉన్నానండి. థ్యాంక్స్. నమస్తే. ఏమండి ఏమండి ఒక సందేహం. అదే మరేం లేదు, మీరు అక్కడ కూర్చొని తీరుబడిగా ఏడుస్తున్నారే ఎందుకా అని ఒక్క సందేహం. నేను నవ్వితే మీకెందుకు, ఏడిస్తే మీకెందుకు? ఆ, అది నిజమే అనుకోండి, కానీ చాటుగా కూర్చుని ఏడవడానికి ఎక్కడా చోటు దొరకనట్లు పబ్లిక్ పార్కులో కూర్చుని ఎక్కి ఎక్కి మరీ ఏడుస్తున్నారే ఎందుకు అని. ఆహా, మీ ఇంట్లో హంసతూలికా తల్పం లేదు? ఇంట్లో వీలుంటే ఇక్కడ కూర్చుని ఏడవడం ఎందుకు? ఛీ ఛీ పాడులోకం. నా కర్మే అంత అనుకున్నాను, నీ కర్మ అంటే. ఏ నేను రెండో పెళ్లి చేసుకున్నారా? ఓ సవతి తల్లి పోరా. అయితే నా గొడవకు మీ ఏడుపుకు మేనమామ పోలికలు ఉన్నాయన్నమాట. సరే కానివ్వండి కానివ్వండి. ఏడవండి ఏవండి, నేను కళ్ళు మూసుకుని ఇటు తిరిగి నుంచుంటాను, మీరు ప్రస్తుతం అక్కర్లేని కన్నీళ్ళన్నీ కార్చేయండి. ఒకవేళ వ్యాఖ్యానంతో సహా ఏడిస్తే మీ దుఃఖం తీరుతుందనుకుంటే సాహిత్యంతో సహా ఏడవండి. చెవులు వేసుకోవడానికి నాకు ఎట్టి అభ్యంతరమే ఉండదు. ఏడవండి. ఏడుస్తున్నారా? మీరు చాలా వేడుగ్గా మాట్లాడుతున్నారండి. అన్నారు అన్నారు మా అమ్మ కూడా సరిగ్గా ఇలాగే అంటుందండి అప్పుడప్పుడు. అలా నిలబడ్డారే, కూర్చోండి. మీ పేరు శ్రీమతి? కాదు, మిస్ రాధ. మిస్సు? అయితే పెళ్లి కాలేదన్నమాట. మరి కూర్చోండి. మీ పేరు? అడిగారు, మీరే చెప్పుకోండి చూద్దాం. ఆహా, యమునా తీరంలో రాధ వెంట పడేది ఎవరు? చేతిలో వేణువు, కంటిలో చిలిపితనం, మాటల్లో కొంటితనం. రాధ వెంట మాధవరావు. రైట్ రైట్, దగ్గరికి వచ్చారు. కానివ్వండి. కాదంటే కృష్ణారావు. గురికి బెత్తడి దూరంలో ఉన్నారు. అలాగే గాగుడిద్దాం పట్టండి. గోపాలరావు. వచ్చేసారు వచ్చేసారు. ఏమండి నన్ను గోపి అని పిలిస్తే చాలు. చూడండి, మన పేర్లు అతికాయి, పరిస్థితులు కూడా కలిసిపోయాయి. అలాగే చేరిపోతున్నా. వస్తా. అప్పుడు ఈసారికి మన్నించాలి. ఓయ్ మన్నించాం, కానీ ఒక్క మనవి, ఇక మీదట మీరు ఎప్పుడు ఎక్కడా కంట తడిపెట్టని ప్రామిస్ ఇవ్వాలి. నా కోసం కదగదు, మీకోసం కదగదు, అదే మన కోసం. చూడండి, ఈ జడ ఇలా వేసుకుని నవ్వుతూ ఉండాలి. ఏది అది? ఓయ్ థ్యాంక్స్. మళ్ళీ మర్చిపోయారు. ఏంటండి? బ్యాగ్ అండి. మీ మూలంగానే అన్నీ మర్చిపోతున్నాను. राधा मेरा केस पति बीए बीएड, टेलीफोन नंबर 531. రాధా, ఓహో కొత్త స్టేషనా? తెల్లవారి గంట పొద్దైనా కాలేదు, అప్పుడే సింగారించుకుని షిగారికి పోయింది. ఇంటి పని అంతా చేసే వెళ్ళాను పిన్ని. అయినా నీకేం పట్టిందిరే, నేను ఒక రానున్నానుగా ఇంటి పని మనిషిని. బుగ్గలన్నీ అలా ఎర్రపడ్డాయే? ఎండలో నడిచొచ్చాను పిన్ని. ఏ సుకుమారమే, అంత రోషంతో ఎక్కడికో పరిగెత్తావుగా, ఏట్లో దూకేదల్లా మళ్ళీ వచ్చేసావే. ధైర్యం చాలక, పాపం పండగ. ఏమన్నా మా రాధతో వేగలేక చచ్చిపోతున్నానత్త. ఒంగోలు గిత్తలా పెరిగింది. ఏం లాభం? ఇలాంటి పిల్లకి మా శాంతమ్మ చోతలో పడాలి. కన్నుల తీగలాగా వంచుకురాదు. ఎవరత్త ఆవిడ? మనవాళ్లే, రామదాసు గారని
గొప్ప మైకా వ్యాపారం. రాధ ఎంతవరకు చదివింది? వాళ్ళ నాన్నలాగా ప్లీడర్ చదువు వెలిగిస్తారని బయలుదేరింది. నేనే మాన్పించేశాను. మంచి పని చేశావు. ఆడదానికి ఇవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని కాగితాలకు రంగు పులివి కళాగడ అంటూ పెద్ద కబుర్లు చెప్తుంది. ఎప్పుడు విరగడైపోతుందో గాని. వారు చెప్పినట్టు నేను ఇంకెప్పుడు ఏడవనమ్మా. ఏమండో రాజమత్తి వచ్చింది. అమ్మా రాధ, గుమాస్తా ఈ అఫిడవిట్ టైప్ చేయటం మర్చిపోయినాడు. కొంచెం అర్జెంటుగా కావాలి. తొందరగా కావాలి. ఆ శాంతముకు పిల్లలెంతమంది అత్తయ్యా? 3 మగపిల్లలు. పెద్దవాడు రంగడు, కారు ప్రమాదంలో చచ్చిపోయినాడు. రెండోవాడు రాజు, వ్యాపారం అంతా అతనే చూసుకుంటాడు. మూడోవాడు గోపి, బిఏ చదువుతున్నాడు. ఒక్కతే ఆడపిల్ల, దాని పేరు చిట్టి. శిశీంద్రి. శాంతమ్మ తేలైతే దాని కూతురు కొండి. అలాంటి చోట పడితే గాని దీని రోగం కుదరదు. మరింకే శాంతమ్మకు నేను పొగేస్తా గాని నువ్వు నీ ఆయనకి శివం ఎత్తించి పంపించు. అదేమిట్రా టెలిగ్రామ్ అన్నా? అది కాదయ్యా, ఆ నోట్లో ఏమిటంట అలవాటైపోయింది అన్న. రాజుని ఇస్తున్నానన్నా. నా ఎదుటే విధిస్తున్నావు. నన్ను ఏం చేయమంటావు నాన్న? నువ్వే ఎదురుకుండా వచ్చావు. అవును, తప్పంతా నాదేనయ్యా, నాదే. మీరంతా ఎప్పుడు బాగుపడతారో ఏమిటో, అంతా వాడి లీల. ఏదో కుర్రతనం, ఎన్నో సరదాలుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాస్త చూచి చూడనట్లు పోవాలి కానీ పెద్దవాళ్ళం కదా అని ఎదుటి పడేంటి ఏంటి అర్థం? గోపి, ఏంటది? ఏమి లేదురా. నా దగ్గర దాపరికెందుకు? ఆ చేతులు ఏంటి? ఏంటి కాగితం? ఈ చేతులు? ఈ చేతిలోనా? నా మీద అంత గౌరవం కలవాడివి నా మాట విని మానేరా? అలవాటైపోయింది. నిన్ను చూసి ఆ పిల్లలు నేర్చుకుంటే పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించాలి. అవును వదినా, అది నిజమే. ఇటు కాదు అటు. ఇక నుంచి పిల్లల ఎదుట, పెద్దల ఎదుట కూడా సిగరెట్ కాల్చను అంటే పూర్తిగా మానవన్నమాట. ఏమిటదినా? ఏమంతా వేడిపోయింది? జ్వరం వచ్చిందా? ఈ జ్వరానికి మందు బొంబాయిలో రైలు ఎక్కిందిలే. అంటే ఈ అన్నం ఇస్తున్నారా? మా సీతమ్మ, ఇదిగో రామ సందేశం. అయితే అంది మాత్రం లేదు. వస్తా. ఇన్నాళ్ళకు జ్ఞాపకం వచ్చాను నీకు. What is this? నీ బాగా చదండి. చూడండి, మిమ్మల్ని ఒక మాట్లాడగాలనుకుంటున్నాను. ఏమనుకోరు కదా? అడగండి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఎవరిని పాత చుట్టాలని ఉంటుంది మనసు. మీ జ్ఞాపశక్తి మీరు నమ్మలేకపోయినా మీ మనసుని మీరు బాగా నమ్మవచ్చు మిస్టర్ రాజశేఖర్. అయితే మీరు నన్ను ఎందుకురా? మీ క్లాస్మేట్ మదన్ లేడు, అతను చెల్లెండి. రాగి, నువ్వా? జ్ఞాపకం వచ్చిందా? ట్రైన్ ఎక్కినప్పుడు నుంచి నువ్వే గుర్తుపడతావేమో అనుకున్నా. అయితే మీ అన్నయ్య బొంబాయిలోనే ఉన్నాడా? నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను. ఈ మధ్యలో ఇంటి పట్టినే ఉండకుండా తరచూ బాంబే, సులం, కలకత్తా అన్ని తిరిగి వస్తున్నావుట. అక్కడే ఉండిపోవటానికి వీలు పట్టడం లేదని విచారంగా ఉంది. అది సరే, నువ్వు ఎంత మారిపోయావు రాగిని? ఈ మధ్య సంఘసేవ, స్త్రీ జనోద్ధరణలోకి దిగావట. ఏదో ఉడతా భక్తి. అలాంటి మంచి పని చేయదలుచుకుంటే ముందు మా ఇంటికి వచ్చేసి. మా ఇంట్లో ఉద్ధరించవలసిన వాళ్ళు రాగిని 3 ఉన్నారు. ఇల్లు తిరిగి సేవ చేయాలంటే ఈ ఒక్క జీవితం సరిపోతుందా? మా ఇంటికే ఒక జీవితం చాలదు. అలాగా అయితే తప్పకుండా మీ ఇంటికి రావాల్సిందే. అదే మొదటి పనిగా పెట్టుకుంటే మరీ సంతోషం. అది సరే గాని
చిన్నప్పటికంటే మాటలు బాగా నేర్చావే. లేకపోతే మీలాంటి వాళ్ళే నెగ్గతనం. ये मिलिट्री जगह है. इधर मैं कैप्टन हूँ, तुम मामूली सिपाही है. वो रूम को आओ, उधर मैं नाना, तुम बच्चा. अच्छा अरे सरे नाना मिलिट्री का मर्यादा भूल गया. जाओ जाओ. ఇప్పుడు జావెందునా నాను బాగానే ఉన్నావుగా. బాహర్ జాओ. బయలుదేరుతామంటావా? చిట్టింటికి వెళ్ళడానికిగా పెర్మిషన్ అడుగుతున్నాను. నాయ్ నాయ్ पहले बाहर जाओ. कैप्टन साहब बोलो, सलाम करो, परमिशन ले, अब अंदर आओ, बात करता हूँ. सत्येंद्र देवड़ा. कैप्टन साहब. ఇప్పుడు బాత్ కరో. నాన్న టైం అయిపోతుందా? నా చిట్టిని తీసుకురావాలి. చిట్టి నాన్న. ఓ वो 8 बजे का शरत. अच्छा अच्छा अच्छा. ముందు मेरा चालो, అప్పుడు చిట్టికి जाओ. दुश्मन दुश्मन दम 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 दम. मर गया दुश्मन मर गया. मैं जंगल में जाएगा, मैं जंगल में जाएगा. సత్యేంద్ర దేవుడా, ఇలా పూజ తీసుకుడుగా మా నాన్న. ఈయనకి పిచ్చి కుదరదు, నాకు ఆ పెళ్ళని దక్కదు. कैप्टन साहब. अच्छा अंदर जा जाओ. నాన్న త్వరగా తీసుకున్నా. 8 అయిపోతుంది. నాన్న అటెన్షన్. వచ్చాను రా దేవుడా. అటెన్షన్ లేదు, డిటెన్షన్ లేదు, అసలు నాకు టెన్షన్ అయిపోతుంది. నాన్న ఇక్కడి నుంచి నువ్వే చెప్పాయి, నువ్వే చెప్తాను, నువ్వే నేను పోతున్నాను. कहाँ मेरा तुपाकी, कहाँ मेरा तुपाकी. अच्छा अच्छा. दम 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 दम. చిట్టి చిట్టి. చుట్టిలే పొట్టిలేదు, వచ్చిందని బా. అదేవిడతాయా కరెక్ట్ గా 8. నీ గడియారం నువ్వు గంగలో దిగండి. చచ్చినా చుట్టి అది ఇంటికి. అదేవిడతాయా బాగు బాగు కాపురం చేసింది అదా నువ్వా? ఇదిగో సింహాలు, మీ నాన్న పిచ్చి పిచ్చి డాముడుగులు తగ్గిదాక మా అమ్మాయి ఇంటికి కాపురానికి రాదు. కావాలంటే నువ్వు కూడా కుక్క ఇక్కడే పడి ఉండు. బాగు బాగు అత్తయ్య, నా పేరు నరసింహాలు, గ్రామ సభలో పడి ఉండమంటావా? అన్న ఈ ఇంట్లో అల్లుడికి ఎంత అమ్మరు కదా, ఎంత అక్రమం, ఎంత ఇది, ఎంత అది. ఇవ్వా ఏమిటి బావా ఈ దూకుడు? ఒరే గోపి, అసలు ఏం జరిగిందంటే అదంతా తర్వాత వింటారు కానీ అనాయిస్తున్నాడు. రాజుతున్నాడా? అది చిన్న కథ చెప్పేశాను. చెప్పే. ఏరా బాగా అల్లరి చేస్తున్నారా? అల్లరి చేయడమే ఆరోగ్యానికి లక్షణం. వెరీ గుడ్. రాగి మరోసారి వస్తానులే. అదేమిటో రాజు కర్ర పట్టుకుని దిగుతున్నావు? ఈ కర్ర మీకోసం కొన్నా నాన్న. అలాగా. ఏరా గోపి, బాగా చదువుతున్నావా? ఓ బావా కులాసేనా? కులాసాకి గాని బావా, అసలు ఏం జరిగిందంటే అదంతా ఇప్పుడు ఎందుకు గాని బావా, బయట కారులో సామాన్ ఉంది, నువ్వు వెళ్ళి తీసుకు. అవును నేనా? అవును, మరి నువ్వేగా ఈ ఇంటికి అల్లుడివి. బాగు బాగు ఈ అడవుల్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. వెళ్ళు వెళ్ళు, అల్లుడు కడు స్వతంత్రుడు బావా. బాగు బాగు వాడికి మీరంటేనే ప్రేమలండి. అమ్మా, నీకోసం మంచి మందు తెచ్చాను. ఎత్తుకెత్తు బలం చూసావటే. వాడికి నేనంటే ప్రేమ, నువ్వంటే భక్తి. మరి అయితే ఒకటే తెచ్చాడే. అమ్మా,
ఈ తారీఖు నీ ఒంటికి పెడితే రాగిన తెప్పించేస్తా. అసలు నీ మూలని సగం చిక్కిపోతున్నాను నేను. ఒరే రాజు, వీడేనా రాజు గుర్తు చేస్తున్నాడు రా. ఇక నాకు తారీఖు ఏం పని చేస్తుంది చెప్పు. అయితే చూసావుట్రా, ఇది వస్తా. ఏమిట్రా గోపి? అబ్బాయి ఏం లేదన్నా అంతా రోజు డబ్బు 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 నా ప్రాణం తీసేసి వందలు ఇమ్మంటారా? ఎందుకురా డబ్బు? అది కాదన్నయ్య, ఇంట్లో ఎప్పుడు కారు ఉండదు, కాలేజీ చాలా దూరం అయ్యాయి, అందుకని ఒక ర్యాలీ సైడ్ కొనుక్కున్నాను. అందుకని కాలేజీకి ర్యాలీ సైకిల్ మీద పెడతావా? అలా అడుగు, అలా బుద్ధి చెప్పు వీడికి. అడగరా? ఈ 2000 తీసుకుని మంచి మోటార్ సైకిల్ కొనుక్కు. అమ్మా, చూసారా రెండే అంతావాడి నీల. మీతో ఇదో గోళ. చాలా చిక్కిపోయారు. 2 రోజులకు ఒకసారైనా ఫోన్ చేస్తున్నారా? లేదు, గాలి మేస్తున్నాం. గోపి, నువ్వు ఒక వాచి కావాలన్నావు కదా? అవునయ్య. ఇదిగో. ఇది అన్నయ్య, వదిలి చేతి మీదగా ఇప్పించు. అచ్చొచ్చిన చెయ్యి. నువ్వే ఇవాళ. వదినా, ఇదేంటయ్యా? షేకాయనా, ఇది ఇంగ్లీష్ పద్ధతి. మాకెందుకు నాయన పాతకాలం వాళ్ళం. వస్తుందిగా రాణి గారు, ఆమెకి నేర్పండి ఫ్యాషన్లన్నీ. నువ్వు ఉండవు అంతాను. అమ్మా వదిలే, అన్నయ్య, మీకు పిల్లలకు బట్టలు తీసుకొచ్చాను. లక్ష్మి అడిగి తీసుకోండి. అలాగే నాయన. అన్నయ్యకి అందరూ జ్ఞాపకం ఉంటారు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావని తెలియ చిట్టి. ఎక్కడుంటే నేనే నీ కంటికి కనిపించినప్పుడు. ఆడబడుచు అనిపించావు. ఇటు తిరుగు. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఈ పాత పద్ధతులేనా? అదే ఇంగ్లీష్ దంపతులైతేనా? మనం తెల్లవాళ్ళం కాదుగా. అంటే అసలు ఏం జరిగిందంటే చెప్పన్నయ్యా. బావా, అసలు ఏం జరిగిందంటే అదంతా స్నానం చేసి వచ్చి వింటా బావా. బాగు స్నానం చేసిన తర్వాత విను. ఇంట్లో అల్లుడు మర వినే తిక్కైనా లేదు. లక్ష్మి, నా డ్రెస్ తీసి. డ్రెస్ తీయమంటే ఏంటి అలా నవ్వుతావు? మరే బొంబాయిలో మగవాళ్ళంతా చీర కట్టుకుని ఆఫీస్ పెడతారా, లేకపోతే ఇది మీ కొత్త ఫ్యాషన్? మరీ నవ్వితే నవరత్నాలు రాలగలవు. కాస్త దాచుకో పండక్కి. అమ్మాయి గారికి హాస్యం ఎక్కువైంది. మరి ఈ గాజులు సవరం? ఇది ఆ సినిమాలు బాగా చేసిన ఘనకార్యం. రాగిని చేతి పట్టుకు చేసింది. చాలు మరీ అల్లరి ఎక్కువైతే ఆడపిల్లలు పుడతారు. వెళ్ళి అలమరాలు వేరే సూట్లు తీసుకురా. లక్ష్మి, రాగిని ఎవరని అడగలేదు? చెప్పవలసిన అవసరం ఉంటే మీరే చెప్పేవారుగా. మరి నాకేం తెచ్చారని అడగలేదు? నీ కోరింది వచ్చిందిగా. ఏమిటిది? మీరు లక్ష్మి, నా చేతులతో నీకు ఇది పెట్టే అదృష్టం లేదు. నీకు ఇది దక్కే యోగం ఉంది. అన్నీ తెచ్చారా? ఎంత బాగుంది. ఇంటిల్లపాదికి అందే. మరి నేనేం పాపం చేశాను? అదేమిటమ్మా, ఇంత ఆడబడుతుంది. నీ తర్వాత ఎవరికైనా. ఎదుగు, నువ్వే పెట్టుకో. అది లక్ష్మికి. చిట్టి, చూడు చిట్టి, నువ్వు మాకు ఒక్కగానొక్క చెల్లెలు. నీ ముద్దు ముచ్చట తీర్చిన తర్వాత నేనమ్మా మాకు ఏదైనా. నీకు ఇలాంటి నెక్లెస్లే కాదు, ఇల్లు వాకిలి కారు ఏం కావాలన్నా నేను కొనిస్తాను. కానీ నేను కోరేదల్లా ఒకటేనమ్మా, నీ భర్త ఇంటికి వెళ్ళి హాయిగా కాపురం చేసుకో. అందరిలోనూ గౌరవం తెచ్చిపెట్టు. పాపం ఆ సింహాలు బావా. మీ అందరి ఇంట్లో ఎన్ని రోజులు కుడుతూ ఉంటారో నేను చూస్తాను.
సేవయ యోగముగా నాటికి పతియే దైవముగా పతి పద సేవయ యోగముగా నాటికి పతియే దైవముగా పతి సౌభాగ్యాలే తన భాగ్యమని భావనయే పతి ధర్మముగా సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా రాగాల సరాగాల ఆకాల విలాసాల సాగే సంసారం హాయ్ సుఖ జీవన సారం ఆయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా ఆయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా గతబాయని కూరిమి దంతగ మెలిగే దంపతులే ఇలా ధన్యులుగా గతబాయని కూరిమి దంతగ మెలిగే దంపతులే ఇలా ధన్యులుగా రాగాల తరాగాల మాతాల విలాసాల సాగే సంసారం హాయ్ సుఖ జీవన సారం హాయ్ సుఖ జీవన సారం అందరూ ఎక్కడ పెట్టారా? ఉండండి, అత్తగారు పిలుస్తున్నారు. వచ్చే రమణి, ఓ లక్ష్మి, ఓరి మీ విరహాల మంట పట్టపగలే గదుల్లో దూరం తలుపులు పడాయించుకుని పాటలు పద్యాలేమిటారా? అయ్యయ్యో, ఇంతకీ నా తిండి సంగతి చూసి దిక్కేమన్నా ఉందా లేదా? వచ్చే ఓ రమణి, ఎక్కడికొచ్చావే? ఛీ, ఈ బజారు కుంపలో ఒక్క నిమిషం కూడా ఉండలేదు. ఈ ఇల్లు ఏనాటికైనా బాగుపడుతుందనుకోవటం నాదే పొరపాటు. లక్ష్మి, మూటాములేసరు, వేరే ఇంటికి పోదాం. ఇదే మన ఇల్లు కాదు, ఇది భూలోకంలో మన కోసం ఏర్పడ్డ యమలోకం. నువ్వు వస్తావా, ఉట్టిగట్టుకు ఇక్కడే ఊగులాడతావా? మీరు లేని ఇంట్లో నాకేం పని చెప్పండి. కానీ మన వల్ల ఈ కుటుంబం చిన్నాభిన్నం కాకూడదు. కాకూడదంటే గట్టిగా కౌగిలించుకుని ఇక్కడే కూర్చో. నేను పోతున్నాను. వేయకక్క చాలు. అమ్మా, ఆకలేస్తుంది. పడ్డాయి ఆడుకోళ్ళు ఎంత ఎంత మధ్యన ఏడు ఎందుకమ్మా పచ్చి ఏమన్నావు? నన్నే ఎదురుస్తాంటే ఈ శంకరని మనం శాంతమంటే ఏమనుకున్నావు? నోరు వచ్చేస్తాం. వీళ్ళకి ఇంట్లో ఎంత అన్నం మెతుకులు కూడా గతి లేకుండా పోయింది. చూస్తున్నావా ఈ సంసారం సొంపు? ఈ ఇంటికి ఇప్పుడు మీరు పెద్ద కొడుకు. ఆస్తిపాస్తులు, బరువు బాధ్యతలు అన్నీ మీ మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని ఏదో సంసారంలో ఇబ్బందులు వచ్చినంత మాత్రం చేత ఇలా పిరికి వారిలా పారిపోతారా? కాక ఈ బురదగుంటలో మురిగి చావమంటావా? నీకు ఇష్టమైతే ఇందులోనే పడి దొర్లుతూ ఉండు. నేను పోతా. ఏమండి, కాస్త పలహారమైనా చేసి వెళ్ళండి. ఆ చిన్నపిల్లలకు లేని తిండి నాకెందుకు? చిట్టి, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగినా సరే నువ్వు 8 గంటలకు రావాలి, నేను మీ ఇంటికి రావాలి. నువ్వు రాలేదు కనుక నేను రాను, అది మన షరతు. అది రాదంటే రాదురా. అది కదత్తయ్యా, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగినా సరే అది మీ ఇంటికి రాదు. మనిషికి ఒక సాధ్యత బుద్ధి లేదు. అయితే నేను గుడునా? ఏమిటి సింహాలు? అది కదా మావయ్య, అసలు నా పేరు నరసింహాలైతేను నన్ను గొడ్డు సింహాలంటుంది అత్తయ్య. అంతావాడి లీల. మావయ్య, అసలు ఏం జరిగిందంటే? నాతో చెప్పి ఏం లాభం? బాగు బాగు, ఆ సంగతి ఏం మర్చిపోయాను. బావా, ఈ సంగతి విన్నావా? అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగింది? అదే ఏం జరగలేదు బావా. ఆ సూటి గదిలో పడ్డానా? అక్కర్లేదు. అది కాదు బావా, అల్లుడు కడు స్వతంత్రుడు. బాగు బాగు, ఈ ఇంట్లో అల్లుడు అంటే ఎంత అగౌరవం, ఎంత అది, ఎంత ఇది, ఎంత ఏది. సాగిని సాగిని, అరే నువ్వా? నువ్వే తెప్పించావా నా పెట్టిని? థ్యాంక్స్. అంటే ఇక వెళ్ళిరమ్మనే?
కాదు, కాఫీ తాగి వెళ్ళమని. థ్యాంక్స్. అంటే పొద్దు వెళ్ళిపోతానా? కాదు, కాఫీ తాగొచ్చాను. లేదని మొహమే చెప్తోందిగా. కాకపోతే మా ఇల్లు నీకు నచ్చలేదేమో. నచ్చకపోవటం ఏంటి? నా కంటికి స్వర్గంలాగా ఉంది రాగిని. అయితే అమృతం లాంటి కాఫీ తెస్తాను. కూర్చో. ఆల్ రైట్. నన్ను అర్థం చేసుకున్న దానికి నువ్వు ఒక్కతో కనిపించావు రాగిని. ఇప్పుడేమిటి, చిన్నప్పటి వీధి బడి చదువుల్లోనే నేను అర్థం చేస్తున్నా. వన్ నాకే కాటికేస్తున్నది. అయినా నీకెందుకు ఆశ్రమ? నల్ల రంగు నేను తెచ్చుకుంటానుగా. ఇంతలోకే కోపమా? చూడు, ఏదో కేసు పొట్టుకొచ్చినట్టున్నావు, దాఖలు చేయకుండానే వెళ్ళిపోతానే. కానీ త్వరగా మా పిల్లి తీసుకుంటే ఎంత పేలిపోయేది. అమ్మ బాబోయ్, అయితే రా కూర్చో. ఎక్కడికి? ఎక్కడికి? నువ్వు తీరుబడిగా కూర్చుని ఏడవడానికి మంచి చోటు కనిపెట్టాలే. నేను పూర్వంలాగా కాదులేండి, ఇక నేను ఏడవదలుచుకోలేదు. ఆహా, చూసావా మన స్నేహంతో నీకెంత మనోధైర్యం వచ్చిందో. అంతేకాదు, ఇక ముందు ఇంకా చాలా వస్తాయి. రా త్వరగా. రామదాసు గారితో బియ్యం కుదిరితే మన రాధ అదృష్టవంతురాలి. అటువంటి అత్తగారు దొరికిందంటే మన అమ్మాయి పూర్వపుణ్యం అంటుంది రాజమ్మ. మాట్లాడతాగా నిధిలో చూద్దామని మన వకీలు సామర్థ్యం. ఏమండి, ఈ పెళ్లి సంబంధం మాట్లాడుతున్నానని దాని ముందు వాగారు. చచ్చా, లా ప్రకారం చూస్తే ఈ బకాట నీదే. ఇంతకీ మా ఇల్లు మీకు ఎలా తెలిసింది? నీ ఇల్లా? ఆ నందగోపాలుడికి తెలియంది లేదు, ఈ ఆనందగోపాలుడికి చెయ్యంది లేదు. చెప్పమంటా? మీ నాన్న పేరు కేఎస్ పట్టి బిఏబిఎల్ అడ్వకేట్. నీ ఎత్తు 5 అడుగులు 2 అడుగులు, నీ బరువు 135 పౌండ్లు, నీ టెలిఫోన్ నంబర్ 531 అంటే 53. అలాగా? ఇలా రండి. ఏమని? నా డైరీ మీకు ఎలా దొరికింది? అదే ఇది దొరకలేదండి, మనం దక్కించుకున్నాం. అదే ఎలాగని అడుగుతున్నాను. అదే కనిపెట్టినట్టు చెప్తున్నాను. అదంతా ఈ పిల్లల గ్రహం. మనమే తలుచుకుంటే ఈ పబ్లిక్ కొనాన్ని బృందావనం చేయగలం. కానీ ఆగారే? ఇప్పట్లో వద్దులే. ఎందుకని? ప్రస్తుతం నేను పెళ్ళాడదలుచుకోలేదు. అంటే మీకు పెళ్లి నిర్ణయం చేస్తున్నారా? అదే నాకే కంటారు. మరేం పర్వాలేదు, మా వాడు నాకు బలవంతాన్ని పెళ్లి చేస్తానా, నేను మాత్రం చేసుకోను. ఓహో, బ్రహ్మచారి గారి ముట్టి కట్టుకుని ఊరేగుతారా? నాకేం కర్మ. అసలు విషయం ఏమిటంటే, నా గృహలక్ష్మి ఉండడానికి వీలుగా లేదు మా గృహం. పాతిల్లా? అది కాదు రాధ, అసలు ఇల్లంటే అర్థం ఏంటి? గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. మా ఇల్లు పూర్తిగా దానికి వ్యతిరేకం. సవతి తల్లిపోరు నుంచి తప్పించి అత్తగారి ఆడలలో పెట్టను నిన్ను. నిన్నేగా నేను పెళ్లి చేసుకునేది. అంత మీ ఇష్టమేనా? ఇక నుంచి నా ఇష్టమే. ఇదిగో ఏమండా, అగుదేవి, ఇదిగో అలాగే ఇంకొకసారి పిలు. ఏ నన్ను పెళ్ళాడడం నీకు ఇష్టం లేదా? ఇదిగో, నేను బిఏ పూర్తి చేస్తే కనీసం నెలకు 200 రూపాయలైనా సంపాదిస్తాను. అంటే నేను నెలకు 200 సంపాదిస్తానన్నమాట. నువ్వు కూడా ఉద్యోగం చేస్తావా? ఎందుకండి, మీరు సంపాదించే 200 నా చేతికి ఇస్తారుగా, అదే నా సంపాదన. ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నాను, నెలకి 5 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వను ఈ సిగరెట్లకి.
నీకు నెలకు 5 రూపాయలే రంగులు బ్రష్లు కొనడానికి. అవి కాగితాలకే పూస్తావో నీ ముఖారంగానికే పురుగుకుంటావో నీ ఇష్టం. నేను పొదుపుగా సంసారం చేయగలనులేండి. ఎలా చేస్తావో చూస్తాంగా. రాధ, ఇక నుంచి ఏం జరిగినా ఎంత కాలమైనా నువ్వు నా కోసం ఆగి ఉంటావు కదూ. మనం పండిరుద్రం అయ్యే వరకైనా సరే. జీవితాంతం ఆగడానికైనా సిద్ధమే. రాధ, ఈ కార్పొరేషన్ ఇక నుంచి బృందావనం ఈ రాధాకృష్ణుల ప్రేమ గీతాలతో పరమపావనం. రావే రాధా రాణి రావే రాధ నీవే కృష్ణుడు నేనే రమ్యమైన శారద రాత్రి రాతలీల వేళయదే రాతలీల వేళయదే. రాధ కృష్ణ రారా కృష్ణ రాధ నేనే కృష్ణుడు నీవే రమ్యమైన శారద రాత్రి రాతలీల వేళయదే రాతలీల వేళయదే. సుందరిని వాలుగడే సొగసైన యమున నాటి తారా కోటలు వీరే నాటి పున్నమ రాబిలు వీరే రాధులు కృష్ణుడు రాతలీల వేళయదే రాతలీల వేళయదే. వికసించే నీ కనులా వెలిగేనే నీ విభుడు మోగబోయే మానస మురళి ముదిసి మోగే మోహన రవళి రాత నీవే కృష్ణుడనేనే రాతలీల వేళయిదే రాతలీల వేళయిదే. దేవి రాధా మాధవలీలా పావనం బృందావనము మనము రాధా కృష్ణులనే మధురమాయే వనము మధురమాయే వనము. వదినా వదినా, గుడ్ న్యూస్. ఏమిటయ్యా అది? ముందు స్వీట్. ఇదేనా? ఇది కాదు వదినా, ఇంతకన్నా తీయని విషయం. వదినా, అప్సరసలంటే ఆకాశంలో ఉంటారనుకున్నాను, కానీ ఈ ఊళ్ళోనే నా కోసం ఒక దేవకన్య దిగి వచ్చిందని ఇవాళ కనిపెట్టేశాను. వదినా, ఏం పిల్లనుకున్నావు? బళ్ళోకి పోయి చదువుకోమంటే పెళ్ళాన్ని వెతుక్కుంటున్నావా? అబ్బే, ఇంకా పెళ్ళాం కాలేదు వదినా, ప్రస్తుతం ప్రేమలోనే. ప్రేమలో పడితే పాఠాలు చెడతాయి, వెళ్ళి చదువుకో. ఏమిటది? అబ్బా, నువ్వు ఇలా చెప్పకుండా చేయకుండా రావడం చాలా ప్రమాదం అన్నయ్య. ఎవరికి? పోను నీకే తెలుస్తుందిలే. నా దేహవేదన ఇంకెవరితో మొదలుపెట్టుకోను మరి. ఏమిటా తిరిగినట్లు గోపి? అవునులే అవునులే, అన్నయ్య ఊరి నుంచి వచ్చాడుగా, ఇక నా ప్రేమ కథ వినడానికి నీకు టైం ఎక్కడిది? వస్తా.
ఎలా ఉన్నారు? గోపి ఏమంటున్నాడు? ఏముంది, మామూలు చిలిపి మాటలే. అత్తగారితో చెప్పి అతనికి వెంటనే పెళ్లి చేయించండి. చెయ్యాల్సిందే పెళ్లి.